ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న చెంతకు 4 వరుసల రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 65 మంది మృతి చెందిన ఘటనతో తేరుకున్న ప్రభుత్వ యంత్రాంగం ఎట్టకేలకు ప్రమాదాల నివారణకు దృష్టి సారించింది. 4 వరుసల రహదారి నిర్మాణంపై జగిత్యాల కలెక్టర్ శరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న చెంతకు రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా 3 నుంచి 4 లక్షల మంది మాలధారులు హాజరై మాల విరమణ చేస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో 50,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతేడాది నవంబర్ 11న జరిగిన బస్సు ప్రమాదంలో 65 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. కొండపైకి చేరే సమయంలో వాహనాలు బోల్తాపడి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు కొండపైకి 4 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రతిపాదనలు తయారు కాగా రహదారి నిర్మాణంపై కలెక్టర్ శరత్, ఎస్పీ సింధు శర్మ, ఆలయ ఈవో అమరేందర్, ఆర్ఎండ్బి అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. కరీంనగర్ జగిత్యాల రహదారి నుంచి కొండపైకి, అక్కడి నుంచి జేఎన్టీయూ మీదుగా కరీంనగర్ రోడ్డుని కలిపేలా 4 వరుసల రహదారి నిర్మాణం చేపడతారు. మరి ఆర్ఎండ్బి వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేసి ఎక్కడెక్కడైతే మలుపులు ఉన్నాయో ఆ రోడ్ని ఏ విధంగా ఉన్న రోడ్ని సురక్షితంగా ఏ విధంగా తీసుకురావాలనేది నేను ఎస్పీ గారు ఆర్ఎండ్బి గారు దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. ఆ సర్వే చేసిన తర్వాత ఈరోజు 1.2 కిలోమీటర్స్ ఉన్న ఘాట్ రోడ్ 3.2 కిలోమీటర్కి పెరిగే అవకాశం ఉంది. సో కొంతవరకు తయారు చేసింది బాగుంది. అట్ ద సేమ్ టైం మాస్టర్ ప్లాన్ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని టెంపుల్ ముందు వరకు మరి అక్కడ రోడ్డు వచ్చే విధంగా దాన్ని ప్రయత్నం చేయడానికి పరిశీలన చేయమని చెప్పాము ఎస్పీ గారు. మేము అత్యుత్తమైన డిజైన్ చేసి వాస్తుపరంగా, టెంపుల్ పరంగా, రక్షిత పరంగా మరి దీన్ని అనువైన డిజైన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇది వెంటనే చేయడానికే మరి గవర్నమెంట్ కూడా ఆసక్తిగా ఉంది. సో వెంటనే ప్రపోజల్ పంపించమన్నారు. సో కాబట్టి ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ ఒకసారి చేసుకుని మళ్ళీ దీన్ని వెంటనే ప్రపోజల్ పంపడం జరుగుతుంది. శాంక్షన్ అవుతుందని భావిస్తాను. మరి పూర్తి అనేది అవుతుంది. వెంటనే శాంక్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. రహదారి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుముఖంగా ఉండడంతో త్వరలోనే నిధులు విడుదలై మరో ఏడాదిలో 4 వరుసల రహదారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే టెంపుల్కు ఎలా అంటే ఆ రోడ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది కూడా మ్యాప్ మీద చూడడం జరిగింది. దాంట్లో కొన్ని మార్పులను మళ్ళీ మనము టెంపుల్ తరఫున కూడా సూచించాము. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్డుకు ఈ రోడ్డుకు ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో దానికి అనుబంధంగా సుమారు 100 కోట్ల మాస్టర్ ప్లాన్ మనం తయారు చేసుకున్నాము. తొందరలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అప్వర్డ్స్ అలో చేస్తున్నాం. పైకి వాహనాలు రావడానికి పైకి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కింది వైపు కూడా వెళ్ళాలంటే వారు ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కమిటీ అంటే సాటిస్ఫై అయితేనే కిందికి వెళ్ళే మార్గం ఉంటుంది. అందులో భాగంగానే మనం వైడనింగ్ కూడా రోడ్డు వైడనింగ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా అవుతే బాగుంటుంది అనేది మా ఆలోచన. రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.